రెసిన్ బ్యాంగిల్స్ ఒక కస్టమర్ మేకింగ్కి ఇచ్చారు. తను మొన్న శ్రీరామనవమి అప్పుడు తనకి బియ్యం వచ్చాయండి. సో దాంతోపాటు కొన్ని పూలు వచ్చాయంట. సో అవి అక్కడ ఇక్కడ పెడితే ముట్టుడవుతుంది అని చెప్పేసేసి తను ఏదన్నా చేయమని చెప్పి ఇచ్చేసేస్తే, బ్యాంగిల్స్ అయితే మాత్రము ఇంకా రెగ్యులర్గా వాడచ్చు కదా అని చెప్పేసేసి బ్యాంగిల్స్ మేక్ చేస్తాను అంటే తను కూడా ఓకే చెప్పింది. సో ఇది ఎట్లా అనంటే దేవుడికి పెట్టిన పూలు అండ్ బియ్యం ఉంటాయి కదా, సో వాటితో మేక్ చేసామన్నమాట. సో ఇంకా కొన్ని రైస్ కొంచెం మిగిలాయి అనమాట, అక్షంతలు ప్లస్ ఇంకా పూలు మిగిలితే దాంతో వాళ్ళ పిల్లల కోసం అని చెప్పేసి బ్రేస్లెట్ అది చేస్తాను అని అంటే తను కూడా ఓకే చెప్పింది. సో చిన్న 2 బ్రేస్లెట్స్ చేశాను. అది కూడా నేను పోస్ట్ అనేది చేస్తాను. ఇగో ఈ చిన్నవి ఉన్నాయి కదా, అవి 2 బ్రేస్లెట్స్ అనమాట. ఇది మిగిలిన అక్షంతలు పూలతోని ఇది చేశాను అనమాట. ఇది బ్రేస్లెట్స్ లాగా యూజ్ చేద్దాము అని చెప్పేసి ఇలా పెండెంట్స్ చేసేసి పెట్టేశాను. ఇంకా తను వచ్చిన తర్వాత థ్రెడ్ అంటే థ్రెడ్, లేకపోతే చైన్ అయితే చైన్ పెడదాంలే అని చెప్పేసి. సో కస్టమైజేషన్ అనేది మనకి టేకింగ్ టైం వచ్చేసి 2 days పడుతుంది అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే కాంటాక్ట్ నెంబర్ అనేది డిస్ప్లే చేస్తాను. సో ఎవరైనా కాంటాక్ట్ అవ్వండి.